హలో అమ్మా చెప్పు. ఇంకా రాలేదు, వెయిట్ చేస్తున్నా వాడి కోసమే. మ్యాచ్ నెంబర్ 1. Oh. This is Mohit. This is Sita. Oh, Sita. Nice name. అదేంటో కానండి, కొన్ని సిచ్యువేషన్స్లో పేరు బాగుంటే అమ్మాయి బాగోదు, అమ్మాయి బాగుంటే పేరు బాగోదు. కానీ మీ విషయంలో అలా కాదు. పేరు బాగుంది, పేరు కన్నా మీరు ఇంకా బాగుంది. తప్పుగా అనుకోకపోతే మీకు విషయం చెప్పనా? మీరు ఈ డ్రెస్లో చాలా బాగున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఈ కలర్ మీకు చాలా బాగా సూట్ అయింది. థ్యాంక్ యూ. వెయిటెడ్ 2 కాఫీస్. మీరు కాఫీ తాగుతారా? మీకు కాఫీ కన్నా ఐస్ క్రీమ్ అంటే ఇష్టం కదా? నాకు ఐస్ క్రీమ్ ఇష్టం అని చెప్పి మీకెలా తెలుసు? అంటే మీలా హాట్గా ఉండే అమ్మాయిలకి ఐస్ క్రీమ్ తింటేనే చాలా బాగుంటుంది. కొంచెం ఎక్కువ కలుపుతున్నాడు. ఈ మధ్య కాఫీ షాప్లో పెళ్లి చూపులు కామన్ అయిపోయింది కదా? యాక్చువల్లీ కాఫీ షాప్ అయితేనే బెటర్. ఇంట్లో చుట్టాలు, పేరెంట్స్ అందరూ కన్విన్స్ చేయడానికి చూస్తారు. ఇక్కడంటే మనకి ఇండివిజువల్ స్పేస్ దొరుకుతుంది. దట్టు నేను మిమ్మల్ని అర్థం చేసుకోవచ్చు, మీరు నన్ను అర్థం చేసుకోవచ్చు. రివర్స్ కొట్టిందేంటి? యా, నువ్వు చెప్పిందే కరెక్ట్. బై ద వే, కెన్ ఐ ఆస్క్ యు సంథింగ్? యా, హ్యాపీగా అడగచ్చు. పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఏంటి? తప్పనిసరిగా చేసుకోవాలి కదండి. అయినా సింగిల్ లైఫే బెస్ట్. ఎందుకంటే ఎవరు కావాలంటే వాళ్ళతో, అంటే అదే మన మటుకు మనం ఉండొచ్చు హ్యాపీగా. మరి మందు, సిగరెట్? చాచా, నాకు అలాంటి అలవాట్లు ఏం లేవండి. ఒకవేళ ఉన్నా కూడా మీకోసం మానేస్తాను. ఇప్పుడు మన ఇద్దరికి పెళ్ళైన తర్వాత నేను ఇండివిజువల్గా ఉంటా, ఇండిపెండెంట్గా ఉంటా అంటే మీ రియాక్షన్ ఎలా ఉంటుంది? అది మీ ఇష్టానికే వదిలేస్తాను. ఎందుకంటే ప్రైవసీకి స్పేస్ ఇచ్చే మనిషిని నేను. ఓహో, కూల్. అవును, మీకేం లవ్ స్టోరీస్ ఉన్నాయా? వాట్ డు యు మీన్? ఇప్పుడు ఒక లవ్ స్టోరీ ఉంటే ఆ లవ్నే ఇంట్లో ఒప్పించుకొని పెళ్లి చేసుకునేదాన్ని, అంతేగాని పెళ్లి చూపులకి రాను కదా. అయితే మీకు లవ్ స్టోరీయే లేదా? లేదు. సూపర్ అసలు. అయితే సీత, ఐ లవ్ యూ. వాట్? అంటే నిన్ను చూడగానే చెప్పేయాలనుకున్నాను. ఎందుకంటే నిన్ను చూడగానే ఏదో తెలియని ఫీలింగ్. వెంటనే చెప్పాలని ఏం లేదు. టేక్ యువర్ ఓన్ టైం. ఇంతలోగా నేను రెస్ట్ రూమ్కి వెళ్ళేసి వస్తాను. వీడు కావాలని చెప్తున్నాడా లేకుంటే నిజంగానే? వైష్ణవి. హాయ్ బేబీ, ఎక్కడ? ఎందుకు 2 డేస్గా నాతో సరిగ్గా మాట్లాడటం లేదు? ఐ మిస్ యూ బేబీ. నువ్వు ఎక్కడున్నావో చెప్పు, నేనే వచ్చి ఈవినింగ్ కలుస్తాను. బాయ్. వీడు కళ్ళు చూసే తేడాగడ అనుకున్నా. అది కొత్త ఫోన్. ఓ అవును, ఇంతకీ ఏం ఆలోచించావు? నీ గర్ల్ ఫ్రెండ్ మిస్ అవుతుందంట, వైష్ణవి. నేను చూసినప్పుడే అనుకున్నా. లిసన్, నాకు నువ్వు నచ్చలేదు, నీ ఫేక్ బిహేవియర్ నచ్చలేదు, నీ ఫ్లర్టింగ్ నచ్చలేదు. సో యు ఆర్ రిజెక్టెడ్. అది కాదు సీత. ప్లీజ్ గో. మ్యాచ్ నెంబర్ 2. ఏ సీత, ఎందుకు అలా అరుస్తున్నారు? అయ్యయ్యో అరవలేదండి, మిమ్మల్ని చూసిన ఎక్సైట్మెంట్లో పిలిచానంతే. సార్ అవుట్ సైడ్ ఫుడ్ నాట్ అలౌడ్ సార్. సరేరా, పడేస్తాను. ఈ ఐటెం ఇక్కడ దొరుకుతుందంటే చెప్పు, పడేస్తాను. లేదు సార్. కదా, ఓవర్ చెక్. వెళ్ళు.
మీరు కొంచెం హైపర్ యాక్టివ్ అనుకుంటా. అయ్యయ్యో హైపర్ యాక్టివ్ కాదండి, నాకు అనిపించింది చెప్పేస్తాను, నేను చేయాలనుకుంది చేసేస్తాను. వీడికి నచ్చినట్టు వీడు ఉంటున్నాడు. కాఫీ ఏమైనా తాగుతారా? చిచ్చి చిచ్చి చిచ్చి, ఇంత ఫ్యాన్సీ రెస్టారెంట్కి వచ్చి కాఫీ టీ ఏంటండి? మీరు ఎప్పుడైనా చార్మినార్లో ఇరానీ చాయ్ తాగారా? ఆ టేస్ట్ ముందు ఇక్కడ ఇవన్నీ వేస్ట్ అండి. ఓకే, ఇప్పుడు చార్మినార్ వరకు వెళ్ళి ఇరానీ చాయ్ కష్టం, కానీ ఇక్కడ ఏమైనా ఆర్డర్ చెప్తామా? సరే, మీరు ఎలా అంటే అలా. వెయిటర్ 2 క్యాపుచినో. ఇంతకీ మీరేం చేస్తుంటారు? పొద్దు పొద్దుగా దోస్తులు కలువుడు, సినిమాలకు పోవడు, మొత్తానికి చిల్లవడం. అలా కాదు, బ్రతకడానికి ఏం చేస్తుంటారు? ఎర్నింగ్, సంపాదన. ఈ జాబులు గీవులు మన వల్ల అయ్యే పని కాదండి. ఇంట్లో సంపాదిస్తూ ఉంటారు, నేను తింటూ ఉంటాను. మరి పెళ్ళైన తర్వాత? పెళ్ళైన తర్వాత మనంతా రొటీన్ లైఫే, కానీ ఒకటి, మన ఇద్దరం ఇంకా బాగా చిల్లవచ్చు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత నేను ఇండివిజువల్గా ఉండాలనుకుంటున్నా, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటున్నా అంటే మీరు ఎలా రియాక్షన్ ఇస్తారు? మీకు నచ్చినట్టు మీరు ఉండండి, దాంట్లో నాకేం ప్రాబ్లం లేదు. కానీ నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వండి, అది చాలు. అంటే ఇప్పుడు నా డెసిషన్కి మీరు రెస్పెక్ట్ ఇయ్యరా? చెప్పే కదా, నీకు నచ్చింది నువ్వు చేసుకో, నాకు నచ్చినట్టు నన్ను ఉండనివ్వు. అంతా కాదు, అసలు పెళ్లి మీద మీ ఒపీనియన్ ఏంటి? పెళ్ళి చేసుకోవాలి కదండి. పిల్లలు కావాలంటే పెళ్లి చేసుకోవాలి కదా. పెళ్లి చేసుకుంటేనే కదా మనం బాగుపడేది. వాట్? పిల్లల కోసం పెళ్లి చేసుకుంటారా? ఎండ్ ఆఫ్ ది డే అదే కదండి. మందు, సిగరెట్ అలవాట్లు? అబ్బే, నైట్ క్వార్టర్ వేసి పడుకోవడం తప్పితే మనకు పెద్ద అలవాట్లేం లేవండి. ఎక్కడికి? మీకు నచ్చినట్టు మీరుండడానికి పెళ్ళెందుకు చేసుకోవడం అండి? మీకు నచ్చినట్టు మీరు ఉండండి. యువర్ రిజెక్టెడ్. మ్యాచ్ నెంబర్ 3. ఏం చేస్తున్నాడు వీడు? హాయ్. ఒక్క నిమిషం, చేయి కొంచెం ముందర పెట్టండి, ఇంకొంచెం. ఏమనుకోకండి, ఈ హ్యాండ్ షేకులు పెద్దగా నేను ఎంకరేజ్ చేయను, నాకెందుకో నచ్చవు. అది కాకుండా నేను చాలా హైజీనిక్గా ఉండడానికి ట్రై చేస్తుంటాను. మీరు కూడా అలాగే ఉండాలి మరి. నాకే దొరుకుతారు అందరూ. ఈ కాఫీ షాప్ ఇదా? దిస్ ఇస్ మై ఫేవరెట్ ప్లేస్. నాకు ఇక్కడ టైం స్పెండ్ చేయడం అంటే చాలా ఇష్టం. నాకు నచ్చలేదండి. అంటే ఈ జనాలు, ఈ సౌండ్ పొల్యూషన్ అండ్ డర్టీగా ఉందండి ప్లేస్ కూడా. సరే, ఫుడ్ ఏమైనా ఆర్డర్ చేద్దామా? ఏంటి, మీరు ఇక్కడ ఫుడ్ తింటారా? ఏంటి, మీరు ఇక్కడ ఫుడ్ తింటారా? బయట ఫుడ్ తినకండి, అందులో పెస్టిసైడ్స్ అవి ఉంటాయి. అది కాకుండా ఇక్కడ చేసే వాళ్ళు హైజీన్గా ఉంటారో లేదో మనకు తెలియదు కదా, దానివల్ల మన బాడీ చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో బయట ఫుడ్ ప్రిఫర్ చేయకండి, స్టే హైజీన్. సరే. సో మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మీరు ఎలా చూసుకోవాలనుకుంటున్నారు? గుడ్ క్వశ్చన్. నీట్గా, చాలా క్లీన్గా, సర్ఫ్ ఎక్సెల్ వేసి కడిగినట్టు క్లీన్గా ఉండాలనుకుంటున్నాను. సర్ఫ్. ఓకే, మిమ్మల్ని ఇష్టపడుతున్న అమ్మాయి కూడా సేమ్ ఇదే ఎక్స్పెక్ట్ చేస్తుంది అనుకుంటున్నారా? అగైన్ గుడ్ క్వశ్చన్. నా హార్ట్ కూడా అలానే చాలా క్లీన్గా అండ్ చాలా ప్యూర్గా ఉంటుంది. నేను ఎంత క్లీన్గా ఉంటానో నా హార్ట్ కూడా, నా రిలేషన్ కూడా అంతే నీట్గా, ట్రాన్స్పరెంట్గా ఉండాలనుకుంటాను. ఓహో, ఇప్పుడు మీరు నేను రిలేషన్లోకి వచ్చాక బయటికి వెళ్తే నన్ను ఎవరైనా ఏడిపిస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? మిమ్మల్ని ఏడిపించారంటే వాళ్ళతోనే ఫైట్ చేయొచ్చు, కానీ ఫైట్లో దుమ్ము ధూళి ఉంటుంది కాబట్టి నా వల్ల కాదు. దానికి మనం ఆల్టర్నేట్గా మంచి డీసెంట్ ఏరియాకి షిఫ్ట్ అయిపోదాం. ఓ, ఇప్పుడు మన ఇద్దరం బండి మీద వెళ్తున్నప్పుడు నేను బండి మీద నుంచి కింద పడితే? మీరు బైక్ నడిపితే కదా కింద పడతారు. దానికి మనం ఆల్టర్నేట్గా రోజు మీకు క్యాబ్ బుక్ చేస్తాను, పికప్ అండ్ డ్రాప్ ఈజీ అవుతుంది. నైస్, వెరీ నైస్. ఇప్పుడు మీకు నాకు గొడవ అయితే మీరు ఎలా రియాక్ట్ అవుతారు? గొడవ అయితే అప్పుడు మనము ఆల్టర్నేటివ్గా ఇంకొక అమ్మాయిని చూసుకుంటారు క్లీన్గా, అంతే కదా? సీత గారు కరెక్ట్గా చెప్పారండి. యూఆర్ రిజెక్టెడ్. సీత గారు ప్లీజ్ గో. మ్యాచ్ నెంబర్ 4. హలో అండి, నేను దిలీప్ని.
అదే పెళ్లి చూపులు చూసుకోవడానికి వస్తున్నా కదా. తెలుసు, మీ నెంబర్ నా దగ్గర ఉంది. అంటే కాఫీ షాప్కి వే మిస్ అయ్యానండి. అదేంటి, మార్నింగే కదా లొకేషన్ పెట్టాను. అంటే మమ్మీ రూట్ చెప్పిందండి, అందుకే లొకేషన్ చూడలేదు. ఓ, ప్రెజెంట్ మీరు ఎక్కడున్నారు? ఎదురుగా ఒక ఎల్లో కలర్ వాల్ ఉందండి. ఆ ఎల్లో కలర్ వాల్ నుంచి లెఫ్ట్ తీసుకొని వచ్చేయండి. కనిపించేంత ఎదవలా అయితే లేడు. హాయ్, దిస్ ఇస్ సీత. అప్పుడే పరిచయమైన అమ్మాయికి షేక్ హ్యాండ్ ఇవ్వద్దన్నారండి మమ్మీ. ఓకే, మీరు రావడానికి ఎందుకు ఇంత టైం పట్టింది? అంటే మమ్మీ బైక్లో 30 స్పీడ్ వెళ్ళమందండి, అందుకే లేట్ అయింది. నా ఫోటో నచ్చి వచ్చారా లేకపోతే? అమ్మ చెప్పిందని వచ్చానండి. మమ్మీయా? మీ మమ్మీ కోసం పెళ్లి చేసుకుంటున్నారా నన్ను? అంతే కదండి మరి. మా మమ్మీ వాళ్ళ మమ్మీ మాట వినింది కాబట్టి నాకు మమ్మీ అయింది. ఇప్పుడు అదే మాట మీరు విన్నారనుకోండి, మన పిల్లలకి మంచి మమ్మీ అవుతారు. ఇది కూడా మీ మమ్మీ చెప్పారా? అవునండి, మీకెలా తెలిసింది? ఏంటో వీడమ్మగోల. సరే, ఏం తీసుకుంటారు? ఈరోజు ఉపవాసం అండి. 4 వారాల పాటు ఉపవాసం చేస్తే తొందరగా పెళ్ళి అవుతుందని చెప్పిందండి మమ్మీ. హో, రేపు పెళ్ళైన తర్వాత నన్ను మీ అమ్మలా చూసుకోబోతున్నారా? కాదండి, మమ్మీ ఎలా చెప్తే అలా చూసుకుంటా. నాకు మీరు బాగా నచ్చారు. మనం పెళ్లి చేసుకుందామా? ఒక్క నిమిషం అండి, మమ్మీకి చెప్తాను. నీ అమ్మ కూచి, నువ్వు ఎవరికి ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, కానీ ఇంటికెళ్ళు. అసలే మీ అమ్మ వెయిట్ చేస్తూ ఉంటుంది. సరే అండి, మా అమ్మగారితో మాట్లాడండి ఒకసారి. యు ఆర్ రిజెక్టెడ్. ఇంటికి పో. ఫైనలీ మ్యాచ్ నెంబర్ 5. ఏంటో ఈ మనుషులేంటో, ఈ పెళ్లి చూపులేంటో. అసలు నాకు సెట్ అయ్యేవాడు దొరుకుతాడో లేడో. హాయ్ అండి, నా పేరు సార్ష్. సీత. మీరేం తీసుకుంటారు? కాఫీయా? యా, ఓకే. వేటర్, 2 క్యాపుచినోస్. మీరేం చదువుకున్నారు? నాది బీటెక్ అయింది, రీసెంట్గానే జాబ్ చేస్తున్నా. మీరు? నేను కూడా బీటెక్ చేస్తాను. ఒక చిన్న సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాను విత్ డీసెంట్ శాలరీ. ఓ, నేను ఇండివిజువల్గా ఇండిపెండెంట్గా గ్రో అవ్వాలనుకుంటున్నా. పెళ్లి తర్వాత జాబ్ చేయాలనుకుంటున్నా. నాకేం ప్రాబ్లం లేదు, కావాలంటే మీరు మా కంపెనీలో జాబ్ చేయొచ్చు. నేను మీకు రిఫర్ కూడా చేస్తాను. మీ కంపెనీలోనే జాబ్ చేయమంటున్నారు అంటే బయట కంపెనీలో జాబ్ చేయడం మీకు ఇష్టం లేదా? అలా కాదండి, మన ఇద్దరికి పెళ్ళి అయిన తర్వాత ఒకే దగ్గర మనం పనిచేస్తే కనీసం మీతో టైం స్పెండ్ చేస్తే నేను ఒక ఫీలింగ్ ఉంటుంది, మీరు నా పక్కన ఉంటే ఒక హ్యాపీనెస్ ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. ఓ షట్, చూసుకోవాలి కదా బ్రో. సార్ సారీ సార్. సర్లే, కావాలని ఎవరు చేయరు. ఇట్స్ ఓకే. లవ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎప్పుడు లవ్ మీద అందరికీ మంచి ఒపీనియన్ ఉంటుంది, ఎవరికి చెడ్డ ఒపీనియన్ అయితే ఉండదు. ఆ లవ్ అనే ఫీలింగ్ అందరు ఎక్స్పీరియన్స్ చేయాలని అనుకుంటారు, అలానే నేను కూడా. ఓ, ఒకవేళ నాకు బాగా కోపం వస్తే ఏం చేస్తారు? ఒకవేళ మీ కోపానికి జెన్యూన్ రీజన్ ఉంటే నేను యాక్సెప్ట్ చేస్తాను. బట్ నా లైఫ్లో నేను ఇండివిజువల్ డెసిషన్స్ తీసుకుంటా, ఇండిపెండెంట్గా ఉండాలనుకుంటా. ఒక్కోసారి మా డాడీకి కూడా నా డెసిషన్స్ నచ్చక గొడవలు అవుతుంటాయి. మరి మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? మీరు నా వైఫ్ అవ్వకముందా అయిన తర్వాతనా? అయిన తర్వాతే అనుకోండి. మీరు నా వైఫ్గా వచ్చిన తర్వాత ఇండివిజువల్ డిసిషన్స్ తీసుకుంటే దాంట్లో మనం అనే స్వార్థం ఉంటుంది. ఎందుకంటే వైఫ్ ఖచ్చితంగా హస్బెండ్ గురించి ఆలోచిస్తుంది. అలాంటప్పుడు ఇండివిజువల్ డిసిషన్ తీసుకుంటే దాంట్లో తప్పు లేదు కదా అండి. అవును, ఈ మ్యాచ్కి మీరు మీ డాడీ వాళ్ళు వచ్చారా, మీ మమ్మీ వాళ్ళు వచ్చారా? నేను ఫస్ట్ టైం మీ ఫోటో చూసినప్పుడు ఒక సిమిలారిటీ కనిపించింది, బాగా తెలిసిన ఫీలింగ్. మీరు నాకు బాగా నచ్చారు, అందుకే వచ్చా. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. నేనున్నానా లేకుంటే నన్ను ఇంప్రెస్ చేయాలనా? నేను నాలా మాట్లాడుతున్నాను. మీ దగ్గర ఐఎమ్ జస్ట్ బీయింగ్ మై సెల్ఫ్.
హలో అమ్మా, నువ్వు నాకు వేరే సంబంధాలు ఏం చూడాల్సిన అవసరం లేదు.